దేనికి పనికిరాని మాంసపు ముద్దగా ఈ ప్రపంచం లెక్క కడితే కాళ్ళు చేతులు లేకుండా ఆ మొండెం తలతోనే స్విమ్మింగ్ సర్ఫింగ్ కూడా చేయడం నేర్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిస్తే. హాయ్ ఎవ్రీవన్, నేను మీ స్పాట్లైట్ ప్రవీణ్. మన దగ్గర ఎన్ని ఉన్నా మన దగ్గర ఏమి లేవు అనేదే వాటిపైన దృష్టి ఉంటుంది, అవునా కాదా? డబ్బులు లేవని, ఆస్తులు లేవని, చదువుకోలేదని, బ్యాక్గ్రౌండ్ లేదని, దేవుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని, అంత మాత్రమేనా ఒకరు జుట్టు లేదని, ఒకరు పొట్టిగా ఉన్నారని, ఒకరు లావుగా ఉన్నారని, ఇలా రకరకాలుగా కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు దేవుణ్ణి బ్లేమ్ చేస్తూనే ఉంటాం. కానీ పట్టుకోవడానికి చేతులే లేకుండా ఒక మనిషి పుడితే అంతేనా? నడవడానికి కూడా కాళ్ళు కూడా లేకుండా ఒక మనిషి తల మొండెంతోనే పుడితే ఇతను కనీసం నడవలేడు అని డాక్టర్లు చెప్పినప్పుడు తను పెరుగుతూ అటు ఎటు నడుస్తూ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిస్తే, ఆత్మవిశ్వాసానికే అసలైన అడ్రస్ లా మారితే మరి అతను ఎవరో తెలుసుకుందామా? మన ఛానల్ నుండి ప్రతి వారం 100% యూస్ఫుల్ వీడియో మాత్రమే వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. వెల్కమ్ టు స్పాట్లైట్ ప్రవీణ్. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఆ వ్యక్తి పేరు నిక్ వూయిసిస్. అతను పుట్టింది డిసెంబర్ 14, 1982 ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో. ఫాదర్ వచ్చేసి ఒక అకౌంటెంట్ ప్రోగ్రామర్, మదర్ వచ్చేసి ఒక నర్స్. అయితే పుట్టుకతోనే టెట్రా అనీలియా అనేటువంటి సిండ్రోమ్ తో కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. తల్లిదండ్రులు ఎంతో దుఃఖించారు. ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కానీ ఆ పేరెంట్స్ ఒక రకంగా విధిని కూడా ఎదిరించారని చెప్పాలి. దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడని అలాగే కృంగిపోతూ జీవితం వెళ్ళబుచ్చలేదు. 18 నెలలు, కేవలం 18 నెలలు అప్పటి నుండే స్విమ్మింగ్ నేర్పించారు. మనలాగా బుజ్జి కన్నా అని గారాబం చేయలేదు. కనీసం తన పైన జాలిపడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్స్ కూడా పంపలేదు. రెగ్యులర్ స్కూల్స్కే పంపారు. చూడండి వాళ్ళ ఆత్మవిశ్వాసం. అక్కడ కామన్ స్కూల్లో చదివినటువంటి మొట్టమొదటి హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్ మన నిక్ వూయిసిస్ మాత్రమే. అక్కడ ఇన్ని కష్టాలు కాదు అతను పడినవి. అక్కడ ఖాళీలాగా ఉన్నటువంటి ఒక కండరానికే పెన్నును పట్టీలాగా కట్టుకొని మరీ రాస్తూ చదవడం నేర్చుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. అయితే స్కూల్లో చిన్నపిల్లల సంగతి తెలిసిందే కదా. సో పిల్లలంతా కూడా నువ్వు ఏలియన్లా ఉన్నావురా అని చెప్పేసి హేళన చేస్తూ ఉండేసరికి ఇతను 10 సంవత్సరాల వయసులో సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాడు. తల్లిదండ్రులు కాపాడారు. 13 సంవత్సరాలప్పుడు తల్లి ఒక న్యూస్ పేపర్ చూపిస్తుంది. ఆ న్యూస్ పేపర్లో ఒక స్పెషల్ ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్లో తనలాగే హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళు సాధించినటువంటి ఎన్నో విజయాలు ఉంటాయి. సో హ్యాండిక్యాప్డ్గా ఉన్నప్పటికీ కూడా మనము ఈ ప్రపంచంలో ముందుకెళ్తూ ఎంతో సాధించవచ్చు అని ఆ పేపర్ తల్లి చూయించేసరికి ఆ ఆర్టికల్ చదివినటువంటి ఆ కుర్రాడు నిక్ వూయిసిస్ ఎంతో ప్రేరణ పొంది ఇక ఆ రోజు నుండి మొక్కవోని సంకల్పంతో ముందుకెళ్ళాడు. అంతే కదా, అదేదో ఒక పాటలో చెప్పినట్టు, అవమానాలే ఆభరణాలు, చిత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి అని ఉంటుంది కదా. సో అలాగే మనోడు కూడా ముందుకెళ్తూ ఉన్నాడు. అందుకే అతను అంటాడు, సమ్ ఇంజురీస్ హీల్ క్విక్లీ ఇఫ్ యూ కీప్ మూవింగ్. అంటే మీరు ముందుకెళ్తూ ఉంటేనే కొన్ని గాయాలు మానిపోతూ ఉంటాయని. మరి అలాంటి నిక్ వూయిసిస్ ఎంతవరకు చదివాడు? గ్రిఫిత్ యూనివర్సిటీలో ఫైనాన్షియల్ ప్లానింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మరి స్పీకర్గా ఎప్పుడు మారాడు? 2007లో లాస్ ఏంజల్స్కి షిఫ్ట్ అవుతాడు. 2008 నుంచి ప్రపంచమంతా తిరుగుతూ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ దేవుడి గురించి ప్రచారం చేస్తూ ఆ దేవుడు మనకు ఎంత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు లైఫ్ అనేది అంటూ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నాడు. కానీ పైన దేవుడు ఒకడు ఉన్నాడు కదా. మోటివేషనల్ స్పీచెస్లో భాగంగా టెక్సాస్లో ప్రసంగం ఇస్తూ ఉండగా క్యానీ మియాహరా అనేటువంటి ఒక అమ్మాయి ఈ నిక్ ని పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత ప్రేమగా మారడం, పెళ్లి చేసుకోవడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు వారికి 4 పిల్లలు. అందుకే నిక్ వూయిసిస్ అంటాడు, జస్ట్ బికాస్ యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ డజంట్ మీన్ దట్ హీ ఈజ్ నాట్ విత్ యూ. అంటే ఆ దేవుడి చిత్తమేంటో మీకు అర్థం కానంత మాత్రాన తను మీతో లేడని కాదు, ఆల్వేస్ మీతో ఉంటాడు. ఎస్, దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, కాకపోతే అతని చిత్తం మనకేంటో అర్థం కాదు, అంతే. ప్రజల్లో పాజిటివిటీని పెంచేందుకు చాలా పుస్తకాలు కూడా రాశాడు. లైఫ్ వితౌట్ లిమిట్స్, లవ్ వితౌట్ లిమిట్స్, స్టాండ్ స్ట్రాంగ్, నో ఆర్మ్స్ నో లెగ్స్ నో వరీస్ లాంటి పుస్తకాలు ఎన్నో రాశాడు. అయితే నో ఆర్మ్స్ నో లెగ్స్ నో వరీస్ అనేది తన ఫస్ట్ బుక్. 8 లక్షలకు పైగా అమ్ముడుపోయినటువంటి బుక్ అది. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనేటువంటి సంస్థను కూడా స్థాపించాడు.
లైఫ్ వితౌట్ లిమ్స్ అనేటువంటి చారిటబుల్ ట్రస్ట్ ని కూడా నడుపుతున్నాడు. ఎస్, దట్ ఈస్ నిక్ వూయిసిస్. ఇలాంటి ఒక వ్యక్తిని చూసి కూడా ఇంకా నాకు అది లేదు ఇది లేదు దేవుడు ఏమీ ఇవ్వలేదు అని కంప్లైంట్స్ చేస్తూ ఉందామా? జీవితంలో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఉందామా? అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటారు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. ఇలాంటి మాటలను ఆదర్శంగా తీసుకొని ఎన్ని అవరోధాలున్నా ముందుకెళ్దామా, లేదంటే ఒకే దగ్గర కూర్చొని కృంగిపోదామా అనేది మనమే నిర్ణయించుకోవాలి. మీ పిల్లలకి కూడా ఈ వీడియో చూపించండి, ఎంతో ఇన్స్పైర్ అవుతారు. ఈ ప్రయత్నం ముందుకెళ్తూనే ఉండాలి అని అంటే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలనేది కామెంట్స్ చేయండి. మనం అందరం బాగుండాలి, ఎంతో నేర్చుకోవాలి, ఎంతో ముందుకెళ్ళాలి. నెక్స్ట్ వీక్ కూడా మంచి వీడియోతో 100% యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ స్పాట్లైట్ ప్రవీణ్. థ్యాంక్ యూ వెరీ మచ్.